హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రవీందర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి వేళ అనేక సర్వే సంస్థలు మరి ఏపీలో ఎవరు అధికారం చేపట్టే అవకాశం ఉందని చెప్పి సర్వేలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అన్ని సర్వే సంస్థలు కూడా అటు లోకల్ సర్వే సంస్థలు అనుకోండి, అటు జాతీయ సర్వే సంస్థలు అనుకోండి, అన్నీ కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అధికారం చేపట్టే అవకాశం ఉందని చెప్పే ప్రయత్నం చేశాయి. సో ప్రస్తుతం ఇప్పుడు జన్మత్ సర్వే కూడా ఒక సర్వే అయితే నిర్వహించింది. అయితే ఈ సర్వేలో మాత్రం గతంలో వచ్చినటువంటి సర్వేలకు ఈ సర్వేకు చాలా డిఫరెంట్ అయితే కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ చాలా వరకు తగ్గింది. ఇందులో ఈ సర్వేలో టీడీపీ గ్రాఫ్ డబల్ అయింది. జనసేన టీడీపీ పార్టీ కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే కోణంలోనే వీళ్ళు సర్వే నిర్వహించారు. మరి ఈ పార్టీ యొక్క గ్రాఫ్ అయితే పెరిగినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు 175కు 175 సీట్లు గెలుస్తామని చెప్తున్నటువంటి క్రమంలో మరి ఈ సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు ఒకసారి మనం చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 116 నుంచి 118 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి టీడీపీ జనసేన పార్టీ రెండింటి కలిపి 46 నుంచి 48 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక 13 చోట్ల కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది, అది ఎవరికైనా అటు ఇటుగా ఉండే అవకాశం ఉందనేటువంటిది ఈ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి అంశం మనకు అర్థమవుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి యాంగిల్లో చూస్తే కనుక ఖచ్చితంగా వైసీపీ గ్రాఫ్ అయితే చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 151 మంది. ఆ 151 మందిలో ఈ సర్వే ప్రకారం చూస్తే కనుక సుమారుగా 30 మందికి పైగా ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. సో అందులో ఖచ్చితంగా 175కు 175 అనుకునేటువంటి క్రమంలో మరి ఆయనకు ఒక విధంగా ఈ సర్వే షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక టీడీపీ పార్టీ గ్రాఫ్ ఎలా పెరిగిందనేది మాత్రం చూస్తే కనుక 2019లో టీడీపీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎప్పుడూ చవి చూడనటువంటి ఓటమిని చవి చూసింది. అప్పుడు వచ్చినటువంటి సీట్లు 23 మాత్రమే. ఆ 23కు 46 సీట్లు అంటే డబల్ చేసుకోగలిగింది. గ్రాఫ్ టీడీపీ పార్టీ పెంచుకోగలిగింది. అది జనసేనని కలుపుకోవడం వల్ల వచ్చిందా, లేకపోతే వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతలో వచ్చిందా అన్నది అది తర్వాత దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్పలేదు. సో మొత్తానికైతే టీడీపీ పార్టీ గ్రాఫ్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. సో మరి జన్మత్ ఈ సర్వే సంస్థను ఎంతవరకు నమ్మొచ్చు అనేది మాత్రం చూస్తే ఖచ్చితంగా ఎక్కువగా నమ్మే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తే కనుక ఈ సర్వే సంస్థ కరెక్ట్ ఎనాలిసిస్ చేసింది, కరెక్ట్గా నెంబర్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీకి 61 నుంచి 64 సీట్లు వస్తాయని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీకి 45 నుంచి 48 సీట్లు వస్తాయని చెప్పింది. అదేవిధంగా బీజేపీ పార్టీకి మరి 5 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఎంఐఎంకు 7 సీట్లు, ఎగ్జాక్ట్గా ఎంఐఎంకు 7 సీట్లు వచ్చినాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ సీట్లు తగ్గి బీజేపీకి పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో దీన్ని బేస్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సర్వే ఫలితాలు నిజమయ్యే అవకాశం ఉందని చెప్పి ఎక్కువ మంది అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఇంకా ఎలక్షన్స్కి టైం ఉంది కదా, మరి ఇప్పటి ఈ రిజల్ట్ మరి అప్పటి వరకు ప్రభావం చూపిస్తుందా లేదా ఏమైనా మార్పులు వస్తాయా అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయా పార్టీలు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆయా పార్టీలు ప్రకటించేటువంటి మేనిఫెస్టో ఆధారంగా అప్పటికి ఫలితాలు అయితే కొంత మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి 151 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 30 మందికి పైగా మార్చేటువంటి అవకాశం ఉంది. ఒక 20 నుంచి 25 మందిని పోటీ చేయకుండా పక్కకు పెట్టేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన గెలిపే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈసారి ఖచ్చితంగా గెలవాలని చెప్పి ముందుకు టీడీపీ పార్టీ జనసేన పార్టీ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అనేది మాత్రం ఎన్నికల తర్వాత తేలే అవకాశం ఉంది.